హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకు కబేలా సెంటర్లో పెంట్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందనమాట. వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పెంట్ హౌస్కి ఉన్న అవుట్లుక్ అనమాట. ఇక్కడ నుంచి మనకు ఫ్రంట్ డోర్ పక్కన ఉన్న మొత్తం అయితే టైల్స్తో కలిగి ఉంది. అలాగే దీనికి మార్బుల్ అండ్ సీలింగ్ కబోర్డింగ్ వర్క్ అండి. టోటల్గా కబోర్డింగ్ వర్క్ అయితే చేసి ఉన్నాయన్నమాట. తీసుకునే వాళ్ళు రెడీ టు మూవ్ అండి. ఏ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇది మెయిన్ బెడ్రూమ్ అండి. మెయిన్ బెడ్రూమ్లో కూడా కబోర్డింగ్కి బాత్రూమ్కి అయితే కబోర్డ్ అయితే కవర్ చేశారు. ఇది డ్రెస్సింగ్ రూము. దీని లెఫ్ట్ అయితే మనకు వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ కమోడ్తో. అలాగే ఇది 2 BHK ఫ్లాట్ అండి. దీనికి టోటల్గా వచ్చేసి మనకు 900 SFT అండి. బైక్ పార్కింగ్ ఒకటేనమాట. అన్డివైడెడ్ షేర్ అయితే 20 గజాలు అయితే UDS అయితే ఇస్తున్నారండి. అన్డివైడెడ్ షేర్. ఇది హాల్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు కబోర్డింగ్ వర్క్ అయితే చేసి ఉన్నాయి. అలాగే గుమ్మాలు, కిటికీ గుమ్మాలు ఏదైతే ఉన్నాయో అది మొత్తం గ్రానైట్ గుమ్మాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది సెకండ్ బాత్రూమ్ అనమాట. సెకండ్ బాత్రూమ్ కూడా మనకు వెస్టర్న్ కమోడే ప్రొవైడింగ్ అయితే చేశారు. ఇప్పుడు వచ్చేసి ఇది హాల్ అండి. ఈ హాల్లో మనకు పూజా మందిరం అలాగే కిచెన్తో కూడా మనకు కబోర్డింగ్ వర్క్ అయితే టోటల్గా చేసి ఉన్నాయి. ఇది పూజా మందిరం, ఇది టీవీ కమోడ్ అండి. ఇది కిచెన్ అనమాట. కిచెన్ కూడా బాగానే అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి, న్యూలీ ట్రెండ్గా. ఇది టోటల్గా వచ్చేసి 900 SFT, బైక్ పార్కింగ్ ఓన్లీ. అన్డివైడెడ్ షేర్ అయితే 20 గజాలు అయితే ఇస్తున్నారు. దీని మార్కెట్ వాల్యూ అయితే 35 lakhs అయితే ఉందండి. కస్టమర్ అర్జెంట్ సేల్ చేస్తున్నారు కాబట్టి 27 లక్షలకి సేల్ అయితే చేస్తున్నారు. ఇంకా తగ్గాలంటే కూడా కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. ఇది మనకు వాష్ ఏరియా అనమాట. వాష్ ఏరియాలో కూడా మనకు సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడింగ్ చేశారు. ఇది కబేలా సెంటర్లో జస్ట్ 2వ ఇల్లు 3వ ఇల్లు అయితే మాత్రం ఉందన్నమాట. చాలా నియర్ బైగా అయితే ఉంది. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి.